మంగళవారం భక్తులు కిటకిటలాడారు. ముందుగా స్వామివారికి జరిగే నిత్యం అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఉదయం 6 గంటల నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఉచిత దర్శనానికి భక్తులకు సుమారు 2 గంటల సమయం పట్టింది. హనుమ జయంతి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం దాతల సహాయ సహకారాలతో మజ్జిగ, వాటర్ బాటిళ్లను ఈవో తిమ్మనాయుడు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు మధుర పదార్థాలు ప్రసాదంగా వితరణ చేశారు. హనుమ జయంతి సందర్భంగా దాతల సహకారంతో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే హనుమ జయంతిని పురస్కరించుకొని దేవాలయం ముఖమండపంను చెరుకు గడలు వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులను చెరుకు గడల అలంకరణ ఆకట్టుకుంది.
జై శ్రీరామ్ అంత బడి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందర్ అన్నారు. నోయిడా కార్మికులపై ప్రభుత్వం నిబంధన ఆపాలని కోరుతూ అద్దెకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందర్ మాట్లాడుతూ నోయిడాలో కార్మికులపై ప్రభుత్వం నిబంధన పెట్టి వేధిస్తుందని, కార్మికులకు 8 గంటల పని దినాలు అమలు చేసి కనీస వేతనం 26,000 చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రైవేటీకరణ ఆపాలని మంజుదర్ సిఐటియు తరపున డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నోయిడా ప్రాంతంలో కార్మికులు గత 2 నెలల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వారు అడుగుతున్న కోరికలు న్యాయమైనవి, న్యాయసమ్మతమైనవి. వాళ్ళు అడుగుతున్నది ప్రధానమైనది కనీస వేతనాలు అమలు చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు నోయిడా ప్రాంతంలో కార్మికులకి 10,000 నుంచి 12,000 వరకు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులో కార్మికులు 10,000, 12,000 తోటి జీవించడం అనేది చాలా కష్టం ఉంది. పిల్లల చదువులు కానీ, ఆరోగ్య విషయాల్లో హాస్పిటల్స్ ఖర్చులు ఇవన్నీ కూడా చూస్తే, ఇంటిద్దరు చూస్తే ఆ ప్రాంతంలో కార్మిక వర్గం జీవించడం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కార్మిక వర్గం ఏ యూనియన్తో సంబంధం లేకుండా యూనియన్కి అతీతంగా కార్మికులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా వేతనాలు పెంచండి, మమ్మల్ని ఉద్యోగులు కార్మికులందరూ రెగ్యులర్ చేయండి అని చెప్పేసి కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పెద్ద ఎత్తున కార్మికుల మీద కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ తోటి కార్మికులు నిర్బంధించి, కార్మికులు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారో వాళ్ళ నాయకులందరూ కూడా జైలుల్లో కుక్కిన పరిస్థితి అనేది ఉంది. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం వారి యొక్క న్యాయసమ్మతమైన సమస్యలు పరిష్కారం చేయడంలో తాత్సర్యం జరుగుతూ ఉంది. కొన్ని ఫ్యాక్టరీ యజమానులు 3,000 వరకు వేతనాలు పెంచారు. ఇంకా అనేకమైన ఫ్యాక్టరీల వేతనాలు పెంచాల్సిన అవసరం అనేది ఉంది. అందుకని నోయిడా ప్రాంతంలో కార్మికులు చేస్తున్న ఆందోళనని దేశవ్యాప్తంగా సంఘీభావం తెలియజేయడం కోసం సిఐటియు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆ ప్రాంతానికి సిఐటియు అఖిల భారత నాయకత్వం వెళ్లి కార్మికులను పరామర్శించి వారి ఆందోళనకు సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాదు వామపక్ష నాయకులు
సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కాబట్టి బేబీ గారు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి కార్మికులకు సపోర్ట్ చేయడం జరిగింది. వారు అడుగుతుంది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికుల డిమాండ్ అయితే రెగ్యులర్ చేయాలని, మరి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి న్యాయసమ్మతమైన డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. ఈ కార్మికులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బలగాలు నిర్దాక్షిణ్యంగా అణిచివేసే ధోరణికి పూనుకుంటున్నాయి. సమస్యలను ఏమాత్రం పరిష్కారం చేసేదానికి పూనుకోకుండా చేయటం వల్ల అందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మొత్తం హరించే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కార్మికులు పోరాటం ద్వారానే 140 సంవత్సరాల క్రితము 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము కార్మికుల హక్కులకు తూట్లు పొడుస్తూ 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చింది. ఇది ఏమాత్రము సరైన పద్ధతి కాదు. కార్మికుల మీద ఇది దాడిగానే చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొన్ని తీసుకుని వస్తే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అమల్లోకి నేరుగా 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం నిర్వీర్యం చేయడము, ప్రైవేటీకరించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము ముందడుగులు వేస్తూ ఉంది. 4-5 సంవత్సరాల నుంచి అక్కడ కార్మికులు అట్లాగే ప్రజానీకము పోరాడే దాన్ని ప్రస్తుతానికైతే నిలవరించగలిగారు. అట్లాగే కనీస వేతనాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి డిమాండ్ ఉంది. ఈ 26,000 కూడా చాలదనేసి మాకున్న అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇంకా కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఆపాలి నోయిడా కార్మికుల పైన ప్రభుత్వ నిర్బంధాన్ని, ఆపాలి నోయిడా కార్మికుల పైన ప్రభుత్వ నిర్బంధాన్ని, ఇవ్వాలి 8 గంటల పని విధానాన్ని, అమలు చేయాలి 8 గంటల పని విధానాన్ని, అమలు చేయాలి 8 గంటల పని విధానాన్ని, అమలు చేయాలి 8 గంటల పని విధానాన్ని, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు, కల్పించాలి ఉద్యోగ భద్రతను, కల్పించాలి ఉద్యోగ భద్రతను, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం అద్దంకి పట్టణంలోని ద్వారకా నగర్ వద్ద చోటు చేసుకుంది. అద్దంకి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పుల్లయ్య ద్విచక్ర వాహనంపై తన భార్యను అద్దంకిలో హోటల్ వద్ద వదిలిపెట్టి తిరిగి వెళ్లే క్రమంలో ద్వారకా నగర్ వద్ద రోడ్డు క్రాస్ అవుతుండగా వినుకొండ నుంచి తిరుపతి వెళుతున్న కారు ఢీకొట్టింది. పుల్లయ్యకు తీవ్ర గాయాలై స్పాట్లో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఐ సుబ్బరాజు స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ద్విచక్ర వాహనదారుడు రోడ్డు క్రాస్ అయ్యే సమయంలో వేగంగా వచ్చి క్రాస్ అవుతుండగా కారు వచ్చి ఢీకొట్టిందని కారు డ్రైవర్ సిఐ సుబ్బరాజుకు వివరించారు. నన్ను వదిలిపెట్టు, నేను వెళ్తున్నానమ్మని వచ్చాడు. అయ్యో నుంచే వచ్చాడు.
అద్దంకి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు అన్నీ క్లీన్గా ఉండాలన్నది తన ప్రథమ లక్ష్యమని, ఇందుకోసం ప్రజలు కూడా సహకరించాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా మంగళవారం శానిటేషన్ పనులు ప్రారంభించారు. జేసీబీతో రోడ్ల వెంబడి శ్మశానం వద్ద చెత్తా చెదారాలు ట్రాక్టర్ల లోడు చేయించి డంపింగ్ యార్డుకు తరలించారు. అదేవిధంగా డ్రైనేజీలో పూడికతీత పనులు చేయించారు. పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని, గ్రామాలలో చెత్తా చెదారం ఎక్కడ అంటే అక్కడ వేయరాదని ఎంపీడీఓ వరుదిని సూచించారు. డ్రైనేజీలో పంటకాలంలో శ్మశాన పరిసరాలలో చెత్తా చెదారం వేయటం వల్ల నష్టం గ్రామస్తులకే అని ఎంపీడీఓ తెలియజేశారు. శానిటేషన్ కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద ప్రతి గ్రామంలోనూ క్లాప్ మిత్రాలతో ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరుగుతోంది. కాబట్టి మీ ఇళ్లలో ఉన్న చెత్తని తడి పొడి చెత్తలుగా వేరువేరు చేసి క్లాప్ మిత్రాలకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అంతే తప్ప మీ ఇళ్లలో ఉన్న చెత్తను ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వ్యర్థాలుగా వేయడం కానీ, ఇంకో రకంగా చేయడం కానీ రోడ్ల మీద వేయద్దు. పెంట కుప్పలు పేడ కుప్పలు కూడా అక్కడ ప్రిపేర్ చేసినట్లయితే మన ఆరోగ్యానికి పాడైపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంత పని చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడ వేసినందువల్ల మనం చేస్తున్నది మన ఆరోగ్యానికి మనమే హానికారం చేసుకుంటున్నాం. కాబట్టి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ ద్వారా చెత్త పోగేసేందుకు మీరందరూ సహాయపడాలని కోరుకుంటున్నాం. అదే కాక ఇప్పుడు ఈ షెడ్ల దగ్గరే కాకుండా రోడ్ల మీద అక్కడ ఈ శ్మశానాల దగ్గర కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. దరిదాపు వాటన్నిటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు మా సిబ్బందికి సహకరించాలని కోరుకుంటున్నాం. బొమ్మనంపాడులో నిన్న పేపర్లో పడింది. దాని ద్వారా అవన్నీ క్లియర్ చేయడానికి నిన్న మనం అందరం వెళ్ళి పరిశీలన చేశాము. అదంతా కూడా ఈరోజు క్రేన్తో తీయించడం జరుగుతోంది. కాలువలు శుభ్రం చేయడం జరుగుతోంది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా కూడా మేము తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం.
పాఠశాలలో చేర్పించి విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని చీరాల ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో మంగళవారం బడి పిలుస్తుంది కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ గంగాధర్, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి విద్యార్థులను గుర్తించి అడ్మిషన్లు రాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. అలాగే అద్దంకి మండలం నందూరుపాడు, మోతేపల్లి, పేరాయపాలెం గ్రామాలలో అడ్మిషన్ల కోసం తిమ్మాయిపాలెం కాంప్లెక్స్ చైర్మన్ పెండ్యాల గంగాధర్, సిఆర్డి రమేష్ అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి గ్రామాలలో పర్యటించి విద్యార్థులను 1వ తరగతిలో చేర్పించేందుకు 5 అడ్మిషన్లు రాయించి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. సైన్స్ ల్యాబ్లు కానీ, లైబ్రరీలు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది చదువుకోవడానికి. ప్రైవేట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి నువ్వు తిమ్మాయిపాలెం స్కూల్లో చేరు. 10th క్లాస్ దాకా నీకు మంచి మార్కులు తెప్పించే బాధ్యత మాది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రూపాయి ఖర్చు తర్వాత రోజుల్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి చదువుకి. ఇట్లా సార్ మీరు చెప్పండి. మీరు ఖర్చు పెట్టి అప్పుడు ఎడితే ఖర్చు ఉంది అప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత. ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టడం? అన్నీ మనకి బుక్స్ కానీ బట్టలు కానీ అన్నీ ఇస్తున్నారు కదా. సైకిళ్ళు కూడా ఇస్తారు తిమ్మాయిపాలెంలో చేస్తే. అది ఇంటికాడ సరదాగా ఆడుకోవచ్చు. సైకిల్ వేసుకొని ఇక్కడి నుంచి రావడానికి కుదరదు కానీ చేర్చండి, బాగుంటుంది. మంచి మార్కులు తెప్పించే బాధ్యత మాది. ఓకే. అద్దంకి పట్టణంలోని పాత ఎల్ఐసి కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు లహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం 32వ రోజుకు చేరింది. మంగళవారం హనుమత్ జయంతి సందర్భంగా కొత్తమాసి చంద్రశేఖర్ ప్రజలకు ప్రసాద వితరణ చేశారు. హనుమంతరావు చల్లటి మజ్జిగ, త్రాగునీరును అందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు విశేషంగా తరలివచ్చారు. జూన్ 10వ తేదీ వరకు చలివేంద్రం కొనసాగుతుందని లహరి తెలిపారు. మజ్జిగ వితరణ కేంద్రం 32వ రోజు జరుగుతున్నది. ఎండలు బాగా ముదిరిపోతున్నప్పటికీ కూడా చల్లని వాతావరణంలో బందరు చేసి వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా చల్లని మజ్జిగ అందిస్తున్నారు. ఈరోజు మజ్జిగ వితరణ మల్లెల సుబ్బారావు బ్రదర్స్ వాళ్ళు చేస్తున్నారు. దీంతోపాటు ఎవరైతే వాయునందనుడు ఉన్నాడో, వాయునందనుడు లక్ష్మణ ప్రాణ ప్రదాత, బుద్ధిమంతుడు, కార్యసాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఈ పందిలో జరుగుతున్నాయి. ఒట్టిపాటి రవికుమార్ గారి యొక్క నేతృత్వంలో వెంకటేశ్వర డహరి గారు మిత్రులు అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా చేస్తున్నది. ప్రతి వాడవాడలో కూడా ఆంజనేయ స్వామి తిరుపతి వేడుకలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా కొత్తమాసి చంద్రశేఖర్ గారు చక్కగా అందరూ కూడా ప్రసాదాన్ని కూడా వాళ్ళు అందజేయబోతున్నారు. నాగేశ్వరరావు గారు అందరూ కూడా పథకాన్ని అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మనం అందరూ ఆకాంక్షిద్దాం. ఇవాళ ఒట్టిపాటి వారి యొక్క సారథ్యంలో రాష్ట్రంలో కొత్త పుట్టలు దక్కుతూ ఉంటే అదేవిధంగా ప్రజల యొక్క అభిమానం చూడగొట్టడం కోసం వారి యొక్క ఎవరైతే సైన్యం అయితే ఎవరున్నారో, వారి యొక్క అనుయాయులు అయితే ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా మంచి కార్యక్రమం ప్రజల కోసం చేస్తున్నారు. చాలా గొప్ప స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా అందరించడం అనేది చాలా మంచి విషయంగా మనందరం భావిద్దాం. వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు ఈ రోజు 32వ రోజు జరుగుతున్నది. ఇంకొక 25 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. కాబట్టి దాతలందరూ కూడా మరి సహకరించేసి ప్రజలు ఎవరైతే దాహాతులతో ఇబ్బంది పడుతున్నారో, యాత్రికులు ఈ బద్దాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని ఇచ్చేందుకు దాతలు సహకరించాల్సిన కోరుతున్నాం. మీరు ఇచ్చేటువంటి అమౌంట్తో కాకుండా వెంకటేశ్వర డహరి గారు మిగతా వృత్తం కూడా పెద్ద మొత్తం అమౌంట్ ఖర్చు చేస్తారు. కనుక దయవుంచి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ దీన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. దాదాపు రోజుకు 4000 మంది ఇవాళ మజ్జిగను తీసుకుంటున్నారు. ఎంతో గొప్ప కార్యక్రమం, ఎందరో మెచ్చుకోదగిన కార్యక్రమాన్ని
బల్లికురువ మండలం కొడిదల గ్రామంలో రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో పొట్టేళ్లు హోరాహోరీగా తలపడ్డాయి. పొట్టేళ్ల పోటీలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. హనుమ జయంతి సందర్భంగా సింగరకొండలో సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేయగా 2000 మంది సువాసినులతో కోటి తలంబ్రాల శోభాయాత్రను అద్దంకి పట్టణంలోని మాధవస్వామి దేవాలయం నుంచి సింగరకొండ వరకు ఎడ్ల బండ్ల మీద ముత్యాల తలంబ్రాలు, పండ్లు, పుష్పాలతో మంగళ వాయిద్యాలు, సంగీతలతో కొనసాగింది. శోభాయాత్ర సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా అత్తులూరి రమేష్, సాయిబాబు మిత్రమండలి వారు శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ వితరణ చేశారు.
అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహానికి రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమత్ జయంతిని పురస్కరించుకొని అద్దంకి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ 2 కన్నెపోయిన అనంతలక్ష్మి బాలవీరయ్య దంపతులు 50,116 రూపాయలు విరాళం ప్రకటించారు. కిషోరి బాలబాలికలకు ఎటువంటి అవసరాలు ఉన్నా తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని రావాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇందిరా అన్నారు. అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో మంగళవారం సచివాలయం నందు కిషోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మే 1వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా కిషోరి బాలికలకు మంచి చెడుల గురించి అవగాహన కల్పిస్తున్నారని సూపర్వైజర్ ఇందిరా తెలిపారు. ఆమెకు పుట్టే బిడ్డకి ప్రమాదం, తల్లికి ప్రమాదం. ఎందుకంటే బరువు తక్కువ బిడ్డలు పుట్టచ్చు, రక్తహీనత వలన నెలలు నిండకుండా జననం జరగవచ్చు, బిడ్డ పుట్టచ్చు. తర్వాత అంగవైకల్యం గల బిడ్డలు పుట్టచ్చు, తల్లి బిడ్డ కూడా ప్రమాదం జరగవచ్చు రక్తహీనత ఎక్కువ ఉంటే. ప్రతి ఒక్కరికి 10 పాయింట్లు అంటే 10% రక్తం ఉండాలి. అంతకంటే తక్కువ ఉన్నారంటే రక్తహీనత కిందే లెక్క వాళ్ళకి. అట్లానే ఈరోజు కార్యక్రమం మనది ఏంటంటే, ఈరోజు కార్యక్రమం ఏంటమ్మా, నా అవసరాలు మరియు సవాళ్ళు. మనకి కొన్ని అవసరాలు ఉంటాయా? ఏముంటాయి చెప్పండి, మీకు ఏ అవసరాలు ఉంటాయి? భోజనాలు, అన్ని బట్టలు, మనకు కావాల్సినవన్నీ ఎవరిస్తారు? మన అమ్మ నాన్న ఇస్తారు. ఇంకా ఏముంటాయి అవసరాలు? స్కూల్కి వెళ్ళటం, చక్కగా స్కూల్లో మాస్టర్స్ చెప్పే వినటం, చదువుకోవటం, మంచి మార్కులు తెచ్చుకోవటం, ఇవన్నీ మీ అవసరాలే. అవన్నీ అమ్మ నాన్న చేరుగా, స్కూల్కి వెళ్ళేది మీరేగా, చదువుకోవాలి మీరేగా. అంతగా నీకు ఏ స్టడీ ఏది వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి? నువ్వు ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయినావు, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటర్కి వెళ్ళాలా, లేకపోతే ఎంసెట్ ఎగ్జామ్ రాయాలా, ఏం చేయాలి? కాలేజీలో చేరాలా, ఏమిటి అనేది నువ్వు తెలుసుకొని, అది నీ అవసరం కదా. మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే అది మన అవసరం. కాబట్టి మనము అది కూడా నేర్చుకొని తెలుసుకొని ఉండాలి. వాటి గురించి కూడా అన్ని విషయాలు తెలుసుకొని ఉండాలన్నమాట. సవాళ్ళు అంటే మనము బయటకు వెళ్తున్నాం, రకరకాల వ్యక్తులు ఉంటారా, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అందరూ మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ కొంతమంది వీళ్ళు ఉంటారు, ఎవరు రౌడీ లాంటి వాళ్ళు ఉంటారా. మీరందరూ ఎప్పుడూ కూడా ఒక్కళ్ళుగా ఎక్కడికి వెళ్ళద్దు. ఇప్పుడు సమాజంలో జరిగే పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఆడపిల్లని బయటికి పంపించడానికే కష్టపడుతున్నారు తల్లిదండ్రులు. హనుమత్ జయంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న మాధవ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అర్చకులు శ్రీమంత్ ఆధ్వర్యంలో స్వామివారికి ఆకు పూజలు దాతలైన చిండి వీరయ్య, శ్రీనివాసరావు కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకున్నారు. రామేష్టాయ నమః. ఓం భగవన్ ప్రియ రామదాత్రే
అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.